హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు టమాటో గుజ్జు చేసి చూపించబోతున్నాను. ఈ టమాటో పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు చేసుకుని, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల ఈ టమాటో గుజ్జుకి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇలా ఈ పోపు కాస్త దోరగా వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు పెద్దవి తీసుకున్నాను. ఎండుమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇలా ఈ వెల్లుల్లి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని ఇందులో 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి చక్కగా వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త మగ్గితే చాలు. ఇలా మగ్గిన తర్వాత ఒక 5-6 పెద్ద టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఒకసారి వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటోలు నేను పెద్దవి కాబట్టి ఒక 5-6 తీసుకున్నాను. మీరు ఒకవేళ మీడియం సైజులో ఉన్నవి అయితే ఒక 10 నుంచి 15 వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇలా వీటన్నిటిని ఒకసారి ఉప్పు పసుపు సరిపోయేలాగా కలుపుకొని చూడండి, టమాటోలో నీళ్ళు అనేది నేను ఒక్క చుక్క కూడా వేయకుండా మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇలా మనం ఈ టమాటో గుజ్జులో నీళ్ళు అనేది వేయకుండా ఇలా టమాటోలో వచ్చే నీటితో మాత్రమే ఈ టమాటో గుజ్జుని చేసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి, అంటే ఇది పచ్చడి అని కూడా అనొచ్చు, గుజ్జు అని కూడా అంటారు, ఈ టమాటో కూర అయినా అంటారు. ఇలా మనం వాటర్ ఏమీ వేయకుండా ఈ పచ్చడిని మగ్గిస్తే ఈ పచ్చడి బయట ఉన్నా కూడా నిలువ ఒక 4 రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా మనం స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు అయినా ఉంటుంది పాడవకుండా. నేను కొంచెం ఎండుమిరపకాయలు ఒక 4 లేదా 5 తీసుకున్నాను. అలాగే కారం 1 టీ స్పూన్ తీసుకున్నాను. కారం మీ రుచికి తగినంత తీసుకోండి, సరిపోతుంది. ఇలా మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, జ్వరంగా అనిపించినప్పుడు, లేదా ఒంట్లో నీరసంగా అనిపించినా సరే ఈ టమాటో గుజ్జుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నోటికి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఉన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇలా మనం కారం వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఇలా ఆయిల్ తేలేంత వరకు మగ్గిస్తే చాలు, సరిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా. ఇవి సాఫ్ట్గా మగ్గిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా అయ్యేలాగా ఎనుపుకోవాలి. ఇలా మనం మెత్తగా ఎనుపుకోవడం వల్ల ఈ టమాటో గుజ్జు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇలా మనం మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటో గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకుని వేడి అన్నంలోకి టేస్ట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.